రీసెంట్ టైమ్స్లో సమంత సినిమాలతో కన్నా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్తోనే ఎక్కువగా కనిపిస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా దీపావళి ఫెస్టివల్ కూడా రాజ్ నిడ్మోరుతో కలిసి జరుపుకునేసరికి మరోసారి గాసిప్స్ ఊపందుకున్నాయి. శామ్ చెప్పకనే ఏదో చెబుతుందా? ఇక ఆడియన్స్ అర్థం చేసుకోవటమే తరువాయా? హ్యావ్ ఎ లుక్. మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడ్డ సమంత ఇక ఫుల్ గా కెరియర్ పై ఫోకస్ చేస్తుందనుకుంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడ్మోరుతో కనిపిస్తూ డేటింగ్ వార్తలకు తెరలేపింది. ముంబై వీధుల్లో రాజ్ సమంత చక్కర్లు కొట్టిన దగ్గర మొదలైన డేటింగ్ రూమర్స్ పికిల్ బాల్ ఈవెంట్ లో ఈ జంట కనిపించేసరికి పీక్స్ కి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో మరెవరికో ఛాన్స్ ఇవ్వకూడదనుకున్న శామ్ అతడితో ఎక్కడికి వెళ్లినా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. కానీ ఖచ్చితంగా రాజ్తో డేటింగ్ చేస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు శామ్. తాజాగా దీపావళి వేడుకలు కూడా రాజ్ నిడ్మోరుతో కలిసి జరుపుకుంది సమంత. తన కొత్త ఇంట్లో కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వేడుక చేసుకోగా వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ కామెంట్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ శామ్ క్లారిటీగానే ఉందని, ఇక ఆడియన్సే అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరి రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమే తరువాయి అని డిసైడ్ చేసేస్తున్నారు. ఖుషీ తర్వాత బాలీవుడ్ లో బిజీగా మారిన సమంత ట్రలాలాను ఏర్పాటు చేసి శుభంతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. ఇందులో ఓ చిన్న రోల్ చేసింది. ఇక గతేడాది అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు రీసెంట్ గా వెల్లడించింది శామ్. నందిని రెడ్డితో మూవీ ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. హిందీలో సిటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ సిరీస్ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శామ్ రాజ్ తో కనిపిస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. మరి శామ్ ఇంకొన్ని రోజుల్లో పర్సనల్ లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకోబోతోందా? ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పనుందా? మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే మూవీస్ మానేసి నిర్మాతగా కొనసాగుతుందా? లెట్స్ సీ సమంత ఏం చేయబోతుందో. పేరుకి దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ చిన్నోడే, కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం ఇక్కడ అబ్బాయే. బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉండే దుల్కర్ సెకండ్ హౌస్ లా ఫీల్ అవుతున్న టాలీవుడ్ కి చేరువై సొంత ఇండస్ట్రీని మర్చిపోతున్నాడా? డీక్యూ అచ్చొస్తున్నాయి కదా అని ఎక్కువగా అలాంటి కథలపైనే ఫోకస్ చేస్తున్నాడా? నెక్స్ట్ కూడా ఆ జాన్రా ఫిల్మ్తోనే రాబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. దుల్కర్ సల్మాన్ కేరళ కుర్రాడైనా టాలీవుడ్ ఆడియన్స్ తమ హీరోగా ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. లక్కీ భాస్కర్ తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన ఈ మాలీవుడ్ యంగ్ స్టార్ పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా చేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. అదేంటంటే అప్పటి వరకు హిట్ కొట్టినవన్నీ పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. ఫస్ట్ మూవీ మహానటి 1950 నాటి స్టోరీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా డెబ్యూ ఫిలింతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్ లో వేసుకున్నాడు దుల్కర్. మహానటి తర్వాత చేసిన సీతారాం కూడా పీరియాడిక్ మూవీనే. లెఫ్టినెంట్ కల్నల్ రామ్ గా గుండెల్ని పిండేసే యాక్టింగ్ తో మనసుల్ని దోచేసిన దుల్కర్ మరో హిట్ ను తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఇది కూడా 90s బ్యాక్ డ్రాప్ స్టోరీనే. ఇదే కాదు, ఈ రెండింటికి మధ్యలో వచ్చిన మలయాళ మూవీ కురుప్ కూడా 70s స్టోరీనే. ఇక రీసెంట్లీ వచ్చిన లక్కీ భాస్కర్ 80s డ్రామా. ఈ పీరియాడిక్ డ్రామాలు దుల్కర్ కు లక్కీ ఫ్యాక్టర్స్ గా చేంజ్ కావడంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా చరిత్రలో జరిగిన అంశాలనే తెరపైకి తెస్తున్నాడు దుల్కర్. దుల్కర్ అప్కమింగ్ ఫిల్మ్ కాంతా కూడా మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. 1950లో తమిళ సూపర్ స్టార్ గా పేరుగాంచిన ఎంకే త్యాగరాజ భాగవతార ఆధారంగా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను రానాతో కలిసి నిర్మిస్తున్నారు దుల్కర్. సెప్టెంబర్ 12నే రిలీజ్ కావాల్సిన ఈ పీరియాడిక్ డ్రామా నవంబర్ 14న పోస్ట్ పోన్ చేసుకుంది. ఇవే కాకుండా తెలుగులో ఆకాశంలో ఓతారా, డీక్యూ 41 చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ సినిమాలే చేస్తే ఓన్ ఇండస్ట్రీ ఫీల్ అవుతుందని అనుకుంటున్నాడేమో 1 year గ్యాప్ ఇచ్చి ఐయామ్ గేమ్ మూవీని చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది నిర్మాతగా లోకతో భారీ సక్సెస్ అందుకున్న దుల్కర్ కాంతతో అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో లెట్స్ వెయిట్. రీసెంట్ టైమ్స్ లో వివాదాలతో ఎక్కువ టైం పాస్ చేసిన నయనతార ఈ ఏడాది డిజిటల్ స్క్రీన్ తో సరిపెట్టేసింది. పోనీ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవా అంటే సౌత్ లో ఏ టాప్ హీరోయిన్ కి లేలని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఏ చిత్రాలు ఏ దశలో ఉన్నాయో ఓ లుక్ ఇద్దామా? నయనతార ఈ మధ్య కాలంలో తెరపై కనిపించిన దానికన్నా వివాదాలతో ఎక్కువగా ట్రెండింగ్ లో నిలిచింది. అన్నపూర్ణి సినిమా విషయంలో వివాదం, ధనుష్ తో కాపీరైట్ పేచీలు, రెమ్యునరేషన్స్ పెంచడం, లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో పిలవద్దని రిక్వెస్ట్, మ్యాటర్ ఏదైనా నయన్ ఉందంటే కాంట్రవర్సీ కావాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ కు ఆమె 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చిందన్న విషయాన్ని కూడా మర్చిపోయారు ఆడియన్స్. తన లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్, టెస్ట్ చిత్రాలతో ఓటీటీలతో పలకరించిన నయనతార గ్యాప్ ఇవ్వలేదు. జస్ట్ వచ్చిందంతే. ఇక తనపై వచ్చే నెగిటివిటీని పట్టించుకునేంత తీరిక లేదు అమ్మడికి. 1-2 లేడీ సూపర్ స్టార్ చేతిలో ఏకంగా 8 చిత్రాలున్నాయి. మొత్తం సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది నయన్.
నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారితో పలకరించబోతున్న ఈ మీసాల పిల్ల టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో 2 months గ్యాప్లో బాక్సాఫీస్పై దండయాత్ర చేయబోతోంది. యోగి బాబుతో మరోసారి కొలాబరేట్ అయింది నయన్. ఏడాది క్రితమే మన్నాగట్టి సిన్స్ 1960 సినిమా కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. 2020లో హిట్ అందుకున్న మూకుత్తి అమ్మన్ సీక్వెల్ తెరకెక్కుతోంది. సుమారు 100 కోట్లతో మూవీని తెరకెక్కిస్తున్నారు. నివిన్ పౌలితో చేసిన డియర్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ అయింది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ రక్కాయ్ షూటింగ్ జరుపుకుంటోంది. మాలీవుడ్ మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియాట్ నెక్స్ట్ ఇయర్ రావడం పక్కా. ఇక తాజాగా కవిన్తో హాయ్ కమిట్ అయింది. మొత్తానికి ఈ 2 years గ్యాప్ మొత్తం నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేసేటట్లుగానే కనిపిస్తోంది నయన్. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యూటీని మ్యాడాక్ ఫిల్మ్స్ గ్రాప్ చేసుకుందా? మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం రాబోతోందా? పవర్ఫుల్ క్యారెక్టర్కి క్యూటీని సెలెక్ట్ చేసిందా? కియారా అద్వానీ ఆఫర్ని నయా సెన్సేషనల్ స్టార్ కొలగొట్టిందా? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలకు బ్రాండ్గా మారింది మడాక్ ప్రొడక్షన్ హౌస్. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ క్రియేట్ చేసి ఇప్పటి వరకు 5 సినిమాలు తీసుకొచ్చింది. స్త్రీ నుండి మొదలైన ఈ యూనివర్స్ థామా వరకు కంటిన్యూ అయింది. నవంబర్ 21 రిలీజ్ అయిన థామా డివైడ్ టాక్ తెచ్చుకుంది. 2-3 days గడిస్తే కానీ రిజల్ట్ ఏంటో చెప్పలేమంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సర్ప్రైజింగ్ క్యామియోస్ ప్లాన్ చేసి నెక్స్ట్ హారర్ యూనివర్స్ చిత్రాలకు లీడ్స్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్. మడాక్ హారర్ కామెడీ వెంచర్ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని గతంలో ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. శక్తిశాలిని, బేదియా 2, చాముండా, స్త్రీ 3, మహాముంజ్యా, పెహ్లా మహాయుద్ధ్, దూసరా మహాయుద్ధ్ లాంటి 2028 వరకు లిస్టు ప్రిపేర్ చేసింది. తాజాగా వెంచర్లోని నెక్స్ట్ ఫిలిం శక్తిశాలిని అప్డేట్ ఇచ్చింది టీమ్. థామా ప్రదర్శించే థియేటర్స్లో శక్తిశాలినిలో సయారా బ్యూటీ అనీద్ పద్దా నటిస్తున్నట్లుగా ఓ ప్రోమోను రిలీజ్ చేయడంతో ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయింది. యష్రాజ్ బ్యానర్లో వచ్చిన సయారాతో ఓవర్ నైట్ యూత్ హార్ట్ థ్రోబ్గా మారిపోయింది అనీద్ పద్దా. ఈ క్రేజీ శక్తిశాలిని ఆఫర్ తెచ్చిపెట్టింది. యాక్చువల్లీ శక్తిశాలినిలో ఫస్ట్ కియారాను అనుకున్నారు, కానీ కియారా ప్రెగ్నెంట్ కావడంతో ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయింది అనీత్. దీంతో ఈ ఏడాది ఎండింగ్లో రావాల్సిన ఫిలిం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి జరిగింది. మడా కామెడీ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ 2 లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో శ్రద్ధ కపూర్ డామినేట్ చేస్తే నెక్స్ట్ శక్తిశాలినితో సయారా బ్యూటీ మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. ఎప్పుడూ మాలీవుడ్ నుండి హీరోయిన్స్ ని ఏం తెచ్చుకుంటాం? జస్ట్ ఫర్ అ చేంజ్ హీరోస్ ని షిఫ్ట్ చేద్దాం అంటోంది టాలీవుడ్. ఆల్రెడీ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ని ఓన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఆ మల్లీవుడ్ హీరోస్ ని కూడా తెలుగు అబ్బాయిలుగా మార్చబోతున్నామా? మాలీవుడ్ హీరోస్ అనగానే టక్కును గుర్తొచ్చే పేర్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీళ్లు టాలీవుడ్ లోనూ అడపాదడపా చిత్రాలు చేసి రిజిస్టర్ అయ్యారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేసింది మాత్రం దుల్కరే. ఇక్కడ దర్శకులతో వర్క్ చేయడంతో దుల్కర్ పై లవ్ అండ్ ఎఫెక్షన్ స్ట్రాంగ్ అయి మన అబ్బాయిగానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడి ఆడియన్స్. డీక్యూకి ఇక్కడున్న క్రేజ్ మార్కెట్ చూసి ఇతడినే ఫాలో అయిపోతున్నారు ఇంకొంతమంది మల్లు స్టార్. మాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు సుకుమార్. కానీ ఓటీటీలతో అతడు ఎప్పుడో తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేశాడు. బన్వర్ సింగ్ షెకావత్ గా విలన్ గా కనిపించిన ఫఫా నెక్స్ట్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నాడు. బాహుబలిని తెరకెక్కించిన ఆర్కా మీడియా ఫఫాతో 2 films అనౌన్స్ చేసింది. ఆక్షన్ అండ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇవి అనౌన్స్మెంట్ వరకు, కానీ నో అప్డేట్స్. అయితే రీసెంట్లీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు ఓ పిక్ పంచుకుంది టీం. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అబ్బాయిగా మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఫఫా. జనతా గరాజ్ నుంచి యశోద వరకు చిన్న చిన్న రోల్స్ తో సరిపెట్టేసిన మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో టాలీవుడ్ హీరోగా చేంజ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వంలో ప్రధాని బయోపిక్ లో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ కి ముందు ఫ్యూ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. ఈ సినిమా తర్వాత వరదరాజ్ మన్నార్ గా రిజిస్టర్ అయిపోయాడు. నెక్స్ట్ పృథ్వీ కూడా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. SSMB 29లో కీ రోల్ చేయడమే కాదు, వేణు ఉడుగుల దర్శకత్వం వహించే నెక్స్ట్ సినిమాకు ఇతడే హీరోగా ఫైనల్ చేయనున్నట్లు బజ్. ఇప్పటి వరకు మాలీవుడ్ ముద్దుగుమ్మల్ని టాప్ హీరోయిన్లుగా మార్చిన టాలీవుడ్ ఇక హీరోలకు కూడా ఇక్కడ మార్కెట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లే కనిపిస్తోంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందే. హిట్ 3 తెలుసు కథతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన కన్నడ కస్తూరి KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి వెంకీకి జోడీగా మారిందే. శ్రీనిధి బర్త్డే సందర్భంగా వెల్కమ్ ఆన్ బోర్డు పోస్టర్ పంచుకుంది టీం. ఓజీతో సక్సెస్ చూసిన సుజిత్ నెక్స్ట్ నానితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓజీ నిర్మాత DVV దానయ్యతో రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు అంటూ వార్తలు రావడంతో వాటిని ఖండిస్తూ ఓ నోట్ పంచుకున్నాడు సుజిత్. చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ ఒక సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత కష్టపడ్డామో దాని వెనక ఉన్న శ్రమ కొందరికే తెలుసు.
ఓజీ కోసం నిర్మాత బృందం చూపించిన నమ్మకం బలం మాటల్లో చెప్పలేను అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు సుజిత్. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ 3 రోజుల్లో 17.5 కోట్లను కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది యూనిట్. మారి సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్ కాంబోలో వస్తున్న ఫిలిం బైసన్. తమిళంలో డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ బొమ్మ తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించింది టీం. తెలుగులో రాసుకొచ్చిన స్పీచ్తో ఇంప్రెస్ చేశాడు ధ్రువ్.